వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 నీ ఊపిరేమ గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే నీ రంగు గోళ్ళు నింగిలోన రైన్బో చేలే నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే విసులు 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 విసులు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో సరదాగా. నువ్వేంటి అని అడిగిన వాళ్ళకి తమ టాలెంట్ తో సమాధానం చెప్పి స్టార్స్ అయిన ఎంతో మంది స్టార్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. మరి ఈ రోజు ఎపిసోడ్కి హీరోయిన్, ఒక అందమైన హీరోయిన్, తన టాలెంట్ తోటి తెలుగు సినిమాల్లో చాలా మంది హీరోలతో యాక్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ నేను ఓన్లీ సినిమాలే కాదు వెబ్ సిరీస్లో కూడా అద్భుతమైన పేరు తెచ్చుకోగలను అని మన ముందుకు వస్తుంది. మరి ఆ స్టార్ ఎవరో మీరు ఎదురు చూస్తున్నారు కదా. ఎస్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తను పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. గ్లామర్ పాత్రలో సూపర్ అనిపించుకున్న ఈ తమిళమ్మాయి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ తో కూడా శభాష్ అనిపించుకొని చిన్న వయసులోనే యాంకరింగ్ తో కెరీర్ ప్రారంభించి నటిగా 30కి పైగా చిత్రాల్లో ఎందరో స్టార్స్ సరసన హీరోయిన్ గా నటించి వైవిధ్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ గోర్జియస్ బ్యూటీ ఈ రోజు మన ముందుకు రాబోతోంది. లెట్స్ వెల్కమ్ రెజీనా కసాండ్రా. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే, అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. వెల్కమ్ టు అలీతో సరదాగా. పాప, థ్యాంక్స్ అండి. ఈ పాప ఎవరు? నా పాప ఎవరా? ఈ పాప ఎవరు? ఈ పాప ఎవరా? పాప ఉందా లేదా అని తెలియదు ఇప్పుడు. యాక్చువల్లీ అవునా? అంటే తమిళ సినిమాలో పాప అని ఫేవరెటా? యాక్చువల్లీ తమిళ్ క్యారెక్టర్ నేమ్ చాలా ఫేమస్ అండి. ఎందుకంటే అది నా ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ డిడ్ కేడి బిలాకిలాడి రంగా. ఓకే. శివకార్తికేయన్తో. ఓ, దాంట్లో నా పేరు పాప. పాప. ఓకే. ఇట్ గాట్ రియల్లీ ఫేమస్. ఇప్పుడు చాలా మంది నన్ను పాపే పిలుస్తారు. ఓకే. రెజీనా కెసెంట్రా వెనకాల ఇంకొక నేమ్ కూడా ఉంది. ఏంటి అది? నేను విన్నాను, అది ఎంతవరకు నిజం అనేది నువ్వే క్లారిటీ ఇవ్వాలి. ఓకే, డన్. రెజీనా కెసెంట్రా ముస్లింగా పుట్టి క్రిస్టియన్ నేమ్ పెట్టుకోవడం అంటే దాని వెనకాల ఏదైనా స్టోరీ ఉందా? అవునండి, స్టోరీ ఉంది. ఓకే. థ్యాంక్ఫుల్లీ ఇది రూమర్ కాదు. ఏంటది? సో ఐ వాస్ బోర్న్ అ ముస్లిం అండి. మా నాన్న, మై మదర్ వాజ్ ఎ క్రిస్టియన్, తను కన్వర్ట్ చేసి ముస్లిం అయింది. నా పుట్టిన పేరు రజీనా. రెజీనా. ఓకే. till I was 6 years old, అప్పుడు వరకు it was Regina, and then I got baptized to a Christian. ఓకే. When mom and dad got divorced, I got baptized. ఓ, నాన్నని బాధ పెట్టకుండా అమ్మని బాధ పెట్టకుండా. I guess so, but నాకు రిలీజన్ మీద అంత ఒపీనియన్స్ లేదండి. రైట్. Like to be free with everything. నేను టెంపుల్కి వెళ్తా, మాస్క్కి ఇఫ్ దే గివ్ మీ పర్మిషన్ టు ఎంటర్ నేను వెళ్తాను. దర్గాకి వెళ్తా. ఐ గో టు ఐ బిన్ ఎవ్రీవేర్. సో చర్చ్ అన్ని. ఓకే. ఏ ఇయర్ లో ఎంట్రీ రెజీనా కెసెంట్రా? మూవీ ఇండస్ట్రీ అయితే నా ఫస్ట్ ఫిల్మ్ నేను 14 years లో చేశాను నేను. ఓకే. ఐ ప్లేడ్ ద హీరోయిన్ సిస్టర్. కండనాల్ మొదలు అని చెప్పి ప్రసన్న అండ్ లైలా వర్ ద హీరోయిన్. ఓకే. ఐ వాజ్ ద హీరోయిన్ సిస్టర్. అప్పుడు 9th standard లో ఉన్నా నేను. ఐ గెస్ యూ కుడ్ సే దెన్, బట్ యాజ్ అ కెరియర్ స్టార్టెడ్ ఓన్లీ ఇన్ 2011. SMS తర్వాత. ఇది నా కెరియర్ లాంటి ఇది నేను చూస్ చేస్తానని స్టార్టెడ్ ఓన్లీ ఇన్ 2011. బట్ దాని ముందు ఐ డిడ్ 2 తమిళ ఫిల్మ్స్, 1 కన్నడ ఫిల్మ్, 6-7 షార్ట్ ఫిల్మ్స్, యాడ్స్ అవన్నీ చేసేస్తాను. SMS సినిమాలో ఎలా ఆఫర్ వచ్చింది? కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఒక్కసారి ట్రై చేశాను ఇది కన్నడ ఫిల్మ్ చేయడానికి. ఓకే. బట్ ఈ 75% అటెండెన్స్ బ్యాలెన్స్ చేసి తర్వాత షూట్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టం. అండ్ అటు నేనున్న కాలేజ్లో, ఇన్ఫాక్ట్ కాలేజ్లో నాకు టైఫాయిడ్ ఉంది అని చెప్పి నేను షూట్కి వెళ్ళాను అప్పుడు. అవునా? సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండి. బట్ నాకు చాలా ఇష్టం యాక్టింగ్, డాన్స్. I always dance club, drama club lo unna nenu. Since I couldn't act in films college time lo, I was doing a lot of short films.
ఇప్పుడు నాలై యూకనర్ అని ఒక షో వచ్చింది కలైనియర్ టీవీలో. దే హ్యాడ్ దిస్ ఫర్ యంగ్ బడ్డింగ్ డైరెక్టర్స్ అనమాట. సో వాళ్ళందరూ వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ పెడతారు అక్కడ. సో దే నీడెడ్ యాక్టర్స్ టు డూ ఇట్. అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఇట్ వాస్ ఫన్ కోసం చేశాను నేను. దాంట్లో ఒక షార్ట్ ఫిల్మ్ విచ్ దే మేడ్ ఇంటూ ఫిల్మ్, బాలాజీ మోహన్స్ ఫిల్మ్ లవ్ ఫెయిలియర్ లాంటి అది వచ్చింది విత్ సిద్ధార్థ్ అండ్ అమలా పాల్. సో దట్ వాజ్ ఇట్ కేమ్ ఫ్రమ్ ద షార్ట్ ఫిల్మ్ దట్ ఐ డిడ్, కాదలిల్ సొదపవదే ఎప్పటి. ఆ షార్ట్ ఫిల్మ్ నాకు తెలియకుండా ఐ నెవర్ యూస్ టు హ్యావ్ అ పోర్ట్ఫోలియో ఆర్ వాటెవర్ లైక్ షో రీల్ ఏం లేదు నా దగ్గర. సో ఐ థింక్ లాట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ సీన్ ద షార్ట్ ఫిల్మ్ ఆన్ యూట్యూబ్ బికాస్ అది చాలా వైరల్ అయిపోయింది. అండ్ అది చూసి వాళ్ళు దే కాల్డ్ మై మమ్ అండ్ దే సెడ్ వీ వుడ్ లైక్ హర్ టు కమ్ అండ్ ఆడిషన్. అండ్ SMS ఆడిషన్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఐ థింక్ అబౌట్ 2 weeks దాని ముందు శేఖర్ కమ్లా గారు ఆస్క్డ్ మీ టు కమ్ అండ్ ఆడిషన్ ఫర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అవునండి. ఓకే. ఇప్పుడు ఐ హ్యాడ్ అన్ ఆప్షన్ ఆఫ్ డూయింగ్ 2 films అప్పుడు. I wanted to do SMS because it felt like okay, ఒక solo hero and it'll be a good thing to do it. I said I'll do 1 year of acting. నాకు నచ్చలేదంటే, and if the audience are like ఏంటి అమ్మాయి బాగా చేయలేదు, I'll just walk off quietly. నేను వెళ్ళి సైకాలజీ చదువుతా, లేదంటే యాక్టింగ్ చేస్తా. ఓకే. ఇప్పుడు వరకు ఎవరు అంత చెప్పలేదు. సో ఎన్ని లాంగ్వేజ్లు అయిపోయినాయి ఇప్పటికి? కన్నడ, తమిళ్, తెలుగు అండ్ అంతే. హిందీ. ఎవరితో? హిందీలోనా ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా ఒక ఫిల్మ్ ఉందండి. అచ్చా. ఇట్స్ విత్ సోనమ్ కపూర్ అండ్ రాజ్ కుమార్ రావ్. ఐ ప్లే అ లెస్బియన్ ఇన్ ద ఫిల్మ్. అదొక చిన్న క్యారెక్టర్. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఫోరే ఇంటూ హిందీ. అండ్ ఆ తర్వాత రాకెట్ బాయ్స్ అని ఒక షో రిలీజ్ అయింది సోనీ లివ్ లో. హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్ మీకు తెలుసా? సైంటిస్ట్, మా ఇండియన్ సైంటిస్ట్. ఓకే. వాళ్ళ గురించి ఒక షో చేశాం. స్పేస్ సైంటిస్ట్ కదా? అవునండి. ఓకే. అటామిక్ రిసర్చ్ అండ్ న్యూక్లియర్ రిసర్చ్ అండ్ స్పేస్ రిసర్చ్. ఓకే. మృణాలిని సారాభాయ్ అని విక్రమ్ సారాభాయ్ గారు వైఫ్ అది. She was a pioneer in dance, classical dance. She brought classical dance to the masses in India. Okay. I play her character. Okay. అంటే నేను ఇంకోటి కూడా విన్నాను, చిన్నప్పుడే స్కూల్లో యాంకరింగ్, మైకు ఇదంతా జరిగిందట కదా? అవునండి. I was school pupil leader స్కూల్లో. సో అన్నీ చేయాల్సింది అప్పుడు. I have to do everything. And I think that's where it all came from. Okay. In fact, lockdown లో కూడా ఒక షో చేశాను నేను Instagram లో. అంటే క్లాస్ లీడర్ గా ఉంటే అబ్బాయిల్ని కొట్టేస్తారా? దేనికోసం కొనాల్సి వచ్చింది? నేను ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఒక రోజు ఒక అబ్బాయి వచ్చి హీ పించ్డ్ మై చీక్ వెరీ హార్డ్. మాకు కూడా వచ్చింది. అండ్ ఫస్ట్ స్టాండర్డ్ కదా, సో ఏం చేస్తారు మీరు ఫస్ట్ స్టాండర్డ్ లో? నాకు కాల్ చేశాడు, అబ్బాయి పేరు రోషన్ విశాల్ కదా. ఆహా, ఇంటర్వ్యూస్ బాగా చూస్తారు మీరందరూ. మంచి టీమ్ సార్ మీది. రోషన్ విశాల్ పాపం చెన్నై వస్తుంది, రజీనా కసెంట్రా. సో అమ్మ చెప్పింది, డోంట్ వై యూ కమింగ్ అండ్ టెలింగ్ మీ, గో డూ వాటెవర్ యు హావ్ టు డు. సో నేను వెళ్ళి నేను కొట్టాను. when you realize the power that you have, మీ లోపే ఉంది కానీ పవర్, then I don't think you'll do anything out from the outside. స్కూల్లో ఓకే, కాలేజీలో ఒక రోజు అమ్మా అంటే ఏం జరిగింది అంటే, సో బేసిక్లీ ఏమైందంటే ఐ డోంట్ గో దట్ మచ్ సార్. నేను అంత కాలేజ్లో ఎస్పెషలీ అమ్మ, ఐ వాజ్ అండర్ మమ్స్ నోస్ ఆల్ ద టైమ్. కానీ వెన్ యూ గో అవుట్ వన్స్ ఇన్ అ వైల్ దెన్ యూ వాంట్ ఫుల్గా చేయాలి కదా. సో ఒకరోజు ఐ కేమ్ బ్యాక్ లిటిల్ డ్రంక్ ఫ్రమ్ అవుట్, థింక్ సెకండ్ ఇయర్ కాలేజ్ అనుకుంటా. ఇంటికి వచ్చి ఐ డెంట్ పుట్ ఆఫ్ ద లైట్స్ అన్ని ఆన్ ఉన్నాయి. అమ్మ షీ స్లీపింగ్ చెప్పి ఐ వెంట్ టు మై రూమ్ అండ్ ఐ లే డౌన్ ఆన్ మై బెడ్. అలాగే మై మమ్ కమ్స్ ఇన్, ఏం చేస్తున్నావు? ఐ వెంట్ టు పుట్ ఆఫ్ ద లైట్స్, కాంట్ యూ అట్లీస్ట్ చేంజ్ యువర్ క్లోత్స్ అండ్ స్లీప్. అలాగే పడుకున్నా అంతే, ఫ్లాట్ అవుట్. మీకు తెలుసు కదా సార్ ఎలా ఉంటుందని. బట్ ఫ్లాట్ అవుట్ అండ్ షీ స్టార్టెడ్ షౌటింగ్, yelling. So I turned to her and I was like, బాధతో, I'm like, Ma, don't have a boyfriend also, Ma. Cha. And I went to bed. She couldn't even wake me up after that. Next morning she's asking me, గుర్తుందా నువ్వు ఏం చెప్పానని? Then she told me what all I did. Okay. I was embarrassed. Okay. ఒక బాక్స్ నిండా చాక్లెట్స్ వచ్చినాయి అంట ఫారెన్ నుంచి. సారీ చెప్పాడంట, ఆయన కూడా కొట్టావా?
మరి అదేంటి స్టోరీ? అన్ని స్టోరీస్ తీసేస్తున్నారు బయట మీరు. ఒక్క షాట్ లోనే ఇట్స్ లైక్ ట్రూత్ సీరమ్. ఇది కూడా కాలేజ్ లోనే. కాలేజ్ లో ఉన్నప్పుడు ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద క్వైర్ ఇన్ చర్చ్. ఓకే. సో ఒక్కరోజు క్వైర్ ప్రాక్టీస్ అయిన తర్వాత, సాటర్డేస్ కి క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది మాకు. క్వైర్ ప్రాక్టీస్ ఫినిష్ చేసిన తర్వాత ఐ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద చర్చ్ అనమాట, బయట. అండ్ లోపల ఏదో బాయ్స్ ఉన్నారు. ఐ కుడ్ హియర్ దెమ్ టాకింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. మై స్టెప్ డాడ్ దెన్ హ్యాడ్ టు కమ్ పిక్ మీ అప్. వెయిట్ చేస్తూ ఐ థింక్ హీ ఫర్గాట్. సో ఐ సడన్లీ సీ వన్ బైక్ కమింగ్ చర్చ్ నుంచి అలాగే. అండ్ దిస్ బాయ్ లుక్స్ ఎట్ మీ అండ్ హీస్ లైక్, కెన్ ఐ టేక్ యూ ఫర్ ఎ డ్రింక్? నాకు భయం, ఐ డోంట్ నో వాట్ ఇట్ వాస్. ఐ జస్ట్ లుక్డ్ ఎట్ హిమ్ అండ్ ఐ వాస్ లైక్, వాట్? దాంట్లోనే he went off. He got scared and went off. That's all. నేను కొట్టానంటే you have to touch me to hit you. అచ్చా, అంటే నీ వాయిస్ కి భయపడిపోయి అనుకుంటా ఇక్కడ ఉంటే కొడతది అని చెప్పేసి ఫారెన్ వెళ్ళిపోయాడు. చాలా మంది నాకు చెప్తారు మీరు చాలా డామినేటింగ్ అని. నాకు తెలియదండి ఎందుకు చెప్తారది. మేబీ నా ఫిజిక్ ని చూసి అందరూ డామినేటింగ్ చెప్తున్నారు. సో రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ రెజినా కెసెంట్రా చేసిందని విన్నాను, అనియాస్ ట్యుటోరియల్ కదా? yes. రెస్పాన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం నాకు తెలుగు ఓటీటీ యాక్చువల్లీ రిలీజ్ అవుతుంది. ఓకే. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అటెంప్ట్. ఎందుకంటే ముందు నుంచే నాకు ఏదో డిఫరెంట్ గా చేయాలి అని ఒక ఇది ఉంది. ఐ ఫీల్ లైక్ ఐ నీడ్ టు బి అ వర్సటైల్ యాక్టర్. సో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా మంది హారర్ చేయరు. ఐ లైక్ అటెంప్టింగ్ దీస్ థింగ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ దట్ ఐఎమ్ గెటింగ్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఐ విల్ ఆస్క్ ఎవ్రీవన్, నాకు రివ్యూ ఇస్తున్నా అంటే గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఇవ్వాలి నాకు. సో ఐ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ నెక్స్ట్ టైం వాట్ టు డూ బెటర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రివ్యూస్ దట్ ఐఎమ్ గెటింగ్. చాలా మందికి విజువల్స్ చాలా నచ్చింది. విజయ్ చక్రవర్తి గారు చేశారు. హీ వాస్ ద డిఓపి ఆఫ్ ద, అండ్ ఎవ్రీవన్ లవ్డ్ ఇట్. Everyone loved Nivedita in the show. Everyone loved all the actors in the show. I think I'm happy with this attempt. హారర్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం. మూవీస్ చూసేవా దాని చిన్నప్పటి నుంచి? ఓకే. My first it's not horror but నాకు 3D కుట్టి చేతన్ చాలా ఇష్టం. మై డియర్ కుట్టి చేతన్. yes my dear కుట్టి చేతన్ 3D ఫిలిం. yes. కళ్ళజోడు పెట్టుకొని చూసేది. yes. నా కెరియర్ లో ఫస్ట్ అదే సినిమా చూసాను, కళ్ళజోడు పెట్టుకొని మై డియర్ కుట్టి చేతన్, సత్యం థియేటర్, చెన్నై. సేమ్. ఎస్. మేబీ మీరు కూడా ఉన్నారు ఆ రోజు. బట్ yes, that's where I saw it also. ఓకే. ఎందుకంటే ఆ సినిమా చాలా పెద్ద హిట్. yeah. అండ్ ఆ రోజుల్లో 3D సినిమా కళ్ళజోడు పెట్టుకొని భయపడటం అనేది ఫస్ట్ ఫిలిం. yes, కుడి చేతన్. చాలా నాకే అంటే రెగ్యులర్ గా సినిమాలు చూసేటప్పుడు సినిమాకి వెళ్తున్నప్పుడు చేతి కళ్ళజోడు ఇచ్చారు, అరే ఏదో కొత్తగా ఉంది అని పెట్టుకొని సినిమా చూడటం అనేది. రెడ్ అండ్ బ్లూ. ఎస్. పాము ఇలా దగ్గరికి రావటం ఇవన్నీ చాలా భయంకరంగా ఉండేది. రీసెంట్ గా ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి గారితో డాన్స్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? Obviously very good అండి, because I've also mentioned this, if I'm doing an item song then I'd probably only do it with someone like Chiranjeevi garu. Okay. I can't say no to something like that, to share screen space and that ఒక సాంగ్ లో. ఎందుకంటే గువా గోరింకా చేసేటప్పుడు వాళ్ళు చేసిన సాంగ్ చాలా పెద్ద హిట్ సాంగ్ అది. అవునండి. గువ్వా గోరింకా అనే పాట ప్రతి ఈవెంట్స్ లో, ప్రతి మ్యారేజెస్ లో, ఎనీ ఫంక్షన్ ఆర్ ఎనీ పార్టీ ఆ పాట కంపల్సరీగా ఉంటుంది. దాన్ని మళ్ళీ రీమేక్ చేసి అది అమెరికాలో షూట్ చేసినట్టు కదా. అవునండి, నెవాడాలో. సో అప్పుడు సాయి ధరమ్ తేజ్ చెప్పుంటాడే గ్యారెంటీగా ఈ పాట అప్పట్లో మావయ్య గారు యాక్ట్ చేశారు. చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ఆ సాంగ్ ద మూమెంట్ ఐ న్యూ దట్ వి వర్ డూయింగ్ ది సాంగ్, రోజు ఆయన పాట చూసి ఐ వాజ్ మేకింగ్ షూర్ దట్ ఒక్కటే ఇది దాంట్లో ఇన్ తేజ్ అండ్ మై మైండ్స్ వీ హ్యావ్ టు నాట్ లెట్ దట్ సాంగ్ కమ్ డౌన్. చేస్తున్నాం అంటే ఇట్ హ్యాస్ టు బి ఇన్ పవర్ విత్ దట్ సాంగ్. అంటే వి పుట్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ టు ఇట్, బికాస్ ఇంత మంచి సాంగ్ చేస్తున్నాం. మీరు చెప్పట్లాగే లైక్ ఎవ్రీవన్ హియర్స్ ది సాంగ్. అన్ని మ్యారేజెస్ లో ఉంటుంది, ఎక్కడైనా వెన్ యూర్ సెలబ్రేటింగ్ ది సాంగ్ ఇస్ దేర్. So we wanted it to be as good as we could do. So yeah. ఆచార్య చేస్తున్నప్పుడు అన్నయ్య మెగాస్టార్ గారితో ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, ఏం చెప్పారు? అండి, ఇప్పుడు I've been in the industry for, if you count all the life that I've been acting, 17 years or so I've been acting. కొన్నిసార్లు నాకు మోటివేషన్ అని ఒక ఇది ఉంటుంది. How are people so motivated ఇన్ని ఇయర్స్కి? It's not easy. కొన్ని రోజు నేను లేచి ఈ ఫైట్ నాకు వద్దు, ఈ ఫైట్ చాలు అయిపోయింది, యూనో వాట్ ఐ మీన్.
లైక్ ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్ లాగా ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ ఇట్స్ సో నైస్ టు సీ దట్ చిరంజీవి గారు అండ్ ఎవ్రీ వన్ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ షూర్ దట్ దే గెట్ అప్ ఎవ్రీ డే అండ్ స్టే మోటివేటెడ్. చాలా కష్టం అండి. I think that's one of the main things that I've learned from him. How to stay cool, calm, get your work done, and he learns so quick. Inka ee vayas lo, ee age lo, he learns so quickly, and I think that's a commendable thing to have. I'm hoping నేను ఏదో ఇంకా 10 years లో ఇది ఉంటుంది నాకు, because it's really difficult to wake up every day and be motivated all the time. ఇప్పుడు చేసే వెబ్ సిరీస్ అది ఒక కోవిడ్లో వచ్చిన ఒక ఆలోచనతోటి ఈ సబ్జెక్ట్లో రెజీనా ఉంటే బాగుంటుంది అని డైరెక్టర్ అనుకొని ఆ కథ చెప్పటం, అది చేయటం. సో ఎలా అనిపించింది ఆ ఫీల్? ఎందుకంటే మనం ఇండస్ట్రీకి రాకముందు అట్లాంటి మూవీస్ చూసి భయపడేవాళ్ళం. సో మనం యాక్ట్ చేస్తామని మనకు తెలియదు, బట్ చేసిన తర్వాత హౌ యూ ఫీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఇలాంటి రోల్స్ నాకు వస్తున్నాయి. దట్ విత్ ఆర్కా మీడియా అండ్ ఆహా అండ్ ఆర్కా మీడియా అంటే బాహుబలి. అవునండి. 1, 2. ఎస్. ఓకే. వాళ్ళు ఓటీటీ స్పేస్లోకి వస్తున్నారు, రీజనల్ ఓటీటీ స్పేస్లోకి వస్తున్నారంటే ఇట్స్ అ రియలీ గుడ్ థింగ్. చాలామంది ఫాలో చేస్తారు అట్లీస్ట్, ఓకే వాళ్ళు చేశారు మేము కూడా చేస్తాం. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ ఇలాంటి రోల్స్ నా కెరియర్లో నాకు వస్తున్నాయి. పల్లవి అండ్ సౌమ్య వాళ్ళిద్దరూ యాక్చువల్లీ నరేట్ చేశారు. నరేట్ చేసేటప్పుడు ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ సంథింగ్ ఐ హ్యావ్ టు డూ ఇట్ అండ్ ఐ హ్యావ్ టు డూ జస్టిస్ టు ఇట్. దట్స్ హౌ ఐ అప్రోచ్ మోస్ట్ ఆఫ్ మై రోల్స్. లైక్ ఇఫ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ దెన్ నేను అన్నీ చేసేస్తా. లైక్ ఆల్లో కూడా నేను హెయిర్ షేవ్ చేశాను, బికాస్ ఐ రియలీ లైక్ ద రోల్, ఐ రియలీ లైక్ వాట్ ఐ వాజ్ డూయింగ్. దీంట్లో కూడా ఐ గాట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్. నాకు ద మూమెంట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్సైటెడ్ అబౌట్ ద రోల్ అండ్ ద మూమెంట్ ఐ థింక్ ఓ వాట్ షుడ్ మై లుక్ బీ, హౌ షుడ్ మై మేనరిజమ్స్ బీ, దెన్ ఐ నో ఇది నేను చేయాలి. అండ్ అది నాకు నరేషన్లోనే వస్తుంది. ఓకే ఫైన్, ఇలా మధు ఇలా ఉండాలి, మధు ఇది చేస్తుంది, మధు హ్యాబిట్స్ ఇది ఉంటుంది, మధు హెయిర్ ఇలా ఉంటుంది. సో దట్ మేక్స్ మీ ఎక్సైటెడ్ అబౌట్ ద రోల్. సో యా. ఓకే. 2019 కులు మనాలి రూమ్ నెంబర్ ఐ డోంట్ నో ఒకటి జరిగింది, ఏంటది? ఐ విష్ ఇలాంటి ఇంకా జరుగుతాయి నా లైఫ్లో. నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి సిచ్యువేషన్స్. ఎవరు మీ ఫ్రెండ్ అతను? తెలీదు ఇంకా. ఐ విష్ ఐ న్యూ. సో బేసిక్లీ అబౌట్ 5 of us ఫ్రెండ్స్ మేము we went to Manali. ఫస్ట్ టైం నేను వెళ్తున్నా మనాలికి. అండ్ we took like this big suite, so 2 bedrooms and kitchen అన్నీ ఉంటుంది. సో we were always in the room and the balcony or trekking అంతే. So we entered the room and నా room balcony I kept it open and I kept my room door open. We chilled for some time, then I wanted to lie down ఒక 3 or 4 o'clock in the evening అలా ఆ టైంలో. బికాస్ ఇట్ వాస్ బ్రైట్ నేను ఐ మాస్క్ పెట్టుకొని పడుకున్నా. అండ్ నా హెయిర్ కొంచెం ఇట్ వాజ్ ఆల్ లైక్ అవుట్. సో ఇలా మాస్క్ ఉంది, హెయిర్ ఇలా ఉంది. ఐ వాజ్ లైయింగ్ డౌన్. సడన్ గా ఐ ఫెల్ట్ లైక్ దిస్ హ్యాండ్, వన్ హ్యాండ్ మూవ్ మై హెయిర్ అండ్ డూ దిస్. అండ్ చల్లగా లైక్ వెరీ కోల్డ్ హ్యాండ్స్. బట్ ఎనీవన్ హూ గోస్ అవుట్ కోల్డ్ హ్యాండ్స్ కూడా ఉండొచ్చు. సో అది ఆ ఫీల్ అయిన తర్వాత ఐ was like, okay, wait, logic use చేయి, ఎవరు నడుస్తున్నారా, can you feel someone beside you, something. But I couldn't hear any footsteps. So I was okay, it could be something else. Let's open and see. Open చేసి check చేస్తే there was no one around. So I smiled. అప్పుడు I started laughing. I laughed, I closed it and I slept laughing only. అంతే. But it felt good, like ఒక funny feeling లాగా. ఓకే. ఇప్పుడు జనరల్గా ఎక్కువ రొమాంటిక్ నావెల్స్ చదువుతావు కదా? అప్పుడు, ఇప్పుడు కాదు. ఓకే. ఒకప్పుడు మిల్స్ అండ్ బూన్స్ యూస్ టు బి అండర్ మై పిల్లో టైప్స్. ఇప్పుడు నాకు తెలిసి మేబీ ఆ హోటల్ బాగుందనేమో. రెజినా కసెంట్రా వచ్చావా? రొమాన్స్ నుంచి సడన్ గా హారర్కి వెళ్ళిపోయింది. నేను ఇంకోటి కూడా విన్నాను, రాత్రి 12 గంటలకి బెంగళూరులో స్వీట్ తినాలని అనిపించిందట. ఏ స్వీట్ అది? మిష్టి దోయ్ అని చెప్పి, స్వీట్ కర్డ్ మిష్టి దోయ్, బెంగాలీ ఇది అది అండి. తిన్నారా మీరు ఎప్పుడైనా మిష్టి దోయ్? ఎక్కడ, ఏ హోటల్ అది? ఐ డోంట్ నో వై యుల్ గెట్ ఇట్, బట్ డాన్ ఆన్ కర్డ్ అని ఉందండి. దే మేక్ మిష్టి దోయ్. దోయ్ అంటారు. మిష్టి దోయ్ బేసిక్లీ. మిష్టి దోయ్. సో మామూలుగా అడిగితే ఇస్తారు కదా. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను నాకు చెప్పి అలాగే వెనక ఊరికి నేను ప్రెగ్నెంట్ ఉన్నాను చెప్తానండి ఎప్పుడైనా. దాని వెనక ఒక స్టోరీ ఉంది. ఏంటో? ఐ థింక్ ఇట్ వాజ్ రాత్రి 11 o'clock అనుకుంటా.
అప్పుడే నాకు కావాలి 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 అని నేను ఆలోచిస్తాను. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, వెళ్ళి చూద్దాం ఎక్కడ దొరుకుతుందని. ఒక నిల్గిరీస్ ఏదో ఒక గేటెడ్ కమ్యూనిటీలో బయట there was a నిల్గిరీస్, they were open, లైట్స్ అని ఆన్ ఉన్నాయి. సో వీ వెంట్ ఇన్ అండ్ ఆస్క్డ్, కాదు మేడం ఇన్వెంటరీ చేస్తున్నాం, we're done for the day, అకౌంట్స్ అని క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు. I was like shit, అక్కడే ఉంది. సో సార్ ప్రెగ్నెంట్ సార్, ఐఎమ్ క్రేవింగ్ సార్ చెప్పి ఓకే థ్యాంక్ గాడ్ ఎవరు నన్ను గుర్తుపట్టలేదు అప్పుడు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఓకే, జనరల్గా ఇప్పుడు హోటల్కి వెళ్ళినా క్యారవాన్లోకి వెళ్ళినా కూడా మనం ఓకే నీట్గా ఉందా లేదా, ఒక రూమ్ బాగుందా లేదా, ఏసీ పని చేస్తుందా లేదా అని అనుకుంటాం. రావటం డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళిపోయి బాత్రూమ్ బాగుందా లేదా అనేది చూస్తారంటే ఏంటిది? బాగాలేకపోతే క్లీన్ చేసేయడం బాత్రూమ్ ఎందుకు? సో నాకు హైజీన్ చాలా ఇంపార్టెంట్. హైజెనిక్, యా, ఎస్పెషలీ అమ్మాయిలకి హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నేను నమ్ముతా. Because of the many issues that we have in this world, UTI is the last thing I want to have. Okay, so నేను నా ఓన్ టాయిలెట్ పేపర్ తీసుకుని వస్తా, నా ఓన్ హ్యాండ్ వాష్ తీసుకుని వస్తా, నా ఓన్ నాప్కిన్ తీసుకుని వస్తా. కంపెనీ ఉందా? పెట్టాల్సి ఉంది కదా, అంటే మేము కూడా కొనుక్కుందామని. ఓకే డన్, నేను ఒక కంపెనీ పెడతా, కిట్ పెడతా, క్యారవాన్ బాత్రూమ్ కిట్, రెజినా కిట్. Yeah, so I think hygiene is very important. So ఈ స్టోరీ ఎక్కడి నుంచి దొరికింది? వస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి అలా వస్తుంటాయి. ఆగ్రాలో జనరల్గా తాజ్మహల్ చూడడానికి వెళ్తారు, కానీ రెజినా కిసెంట్రా ఆగ్రాలోకి వెళ్ళి ఏంటి ఒక అతనికి కొట్టావంట, ఏంటి బేసిక్గా రౌడీవా? ఇదే అలా చెప్తే అందరూ రౌడీ నమ్ముతారు. అంటే కొట్టాల్సినంత కామెంట్ ఏం చేశాడు? కామెంట్ చేయలేదు యాక్చువల్లీ, బట్ దట్స్ నాట్ ద ఫస్ట్ టైం నేను ఎవరిని కొట్టాను. ఫస్ట్ టైం కాదు అది. బట్ ఏమైందంటే షూట్ చేసేటప్పుడు సార్, ఆగ్రాలో లేన్స్ అన్ని చాలా సన్న, లైక్ ద వెరీ నారో, సన్నగా ఉంటాయి లేన్స్. ఓకే, కెమెరా పెట్టాం ఇక్కడ అండ్ వీ హ్యాడ్ టు రన్ లైక్ దిస్. అప్పుడే ఒక కుక్క అప్పుడే ఇట్ వాస్ కమింగ్, అలా వస్తుంది. అండ్ అన్ని రెడీ కదా, అప్పుడు యు నో హౌ దిస్ రెడీ ఒక 100 సార్లు అందరూ రెడీ అని చెప్తారు. బట్ దిస్ కుక్క వాజ్ వాకింగ్, అందరూ వెయిట్ చేస్తున్నారు కుక్క వెళ్ళడానికి. ఎవరో ఒక లోకల్ ఓకే హెల్ప్ చేద్దాం వీళ్ళని, ఎవరు ఏం చేయలేదు. ఈ వెంట కిక్ ద డాగ్ అండ్ తన షూ కూడా ఒక లాంగ్ బ్లాక్ షూ వేసుకొని కొట్టేశాడు. అవన్నీ నేను చూస్తే అంతే, డోంట్ ఫైర్ ద ఫైర్ అంతే. సో అలా ఫైర్ ద ఫైర్ అయ్యింది. నేను వెళ్ళి కొట్టాను. ఓ, కాలుతో కొట్టావా చేత్తో కొట్టావా? చేత్తో. మరి అతనేంటి కాలుతో కొట్టాడు, షూ ఇంకా ఉంది సార్ అంటే రెజినా కెసెంట్రా అని పిలిచి ఆ షూ తీసుకెళ్ళమని చెప్పండి సార్ అంటే అది రావట్లేదంట. ఎంతమంది డాక్టర్లు ప్రయత్నించారా? ఎవరు షూ అని చెప్పారు సార్, చైనీస్ విస్పర్స్ ఇవన్నీ. కొట్టాను అంతే. సో కొట్టిన తర్వాత ఏమైందంటే సడన్ గా నేను ఇలా వెళ్తున్నాను, వేరే లోకల్ ఇంట్లో నాకు కూర్చోబెట్టుకొని దే వెయిటెడ్ ఫర్ ఎవ్రీవన్ టు క్లియర్ ఆఫ్. ఎందుకంటే తన ఈగో హట్ అయింది. తన ఈగో ఆల్సో ఓకే. వైఫ్ చెప్పాడంట, ఐ డోంట్ నో దిస్ ఇస్ ట్రూ ఆర్ నాట్, ఇంట్లో వైఫ్ చెప్తున్నారంట ఒక అమ్మాయిని కొట్టారు, ఇదేంటి. సో హీ కేమ్ బ్యాక్ ఇంటి పక్కన, బట్ ఐ వాజ్ ఇన్సైడ్ సేఫ్. ఐ మీన్ కుక్కకి ఎందుకు, ఓకే, I'll only stand up for the good, sir. Pet lover? Pets కాదు, animals. అది కుక్క, పిల్లి ఏదైనా అవ్వచ్చు, వాట్ ఇట్ మే బి. బట్ మనం దాన్ని ప్రేమగా చూసుకోవాలి తప్ప కొట్టకూడదు, అంతేగా? ప్రొటెక్ట్ చేయాలంటే ప్రొటెక్ట్ చేయొచ్చు, బట్ యా ఎందుకు చేయలేదప్పుడు. సూపర్. ఒక సీరియస్ క్వశ్చన్. ఆ అనే సినిమాలో రెజినా కెసెంట్రా అంటే ఈ వేషం చేస్తే నాకు నంబర్ ఆఫ్ మూవీస్ వస్తాయి అనే ఉద్దేశంతో యాక్ట్ చేయాల్సి వచ్చిందా, లేక క్యారెక్టర్ నచ్చి యాక్ట్ చేయాల్సి వచ్చిందా, లేకపోతే పేమెంట్ నచ్చి యాక్ట్ చేయాల్సి వచ్చిందా, లేకపోతే ఛాన్సెస్ తగ్గుతున్నాయి అని యాక్ట్ చేయాల్సి వచ్చిందా? ఆ గురించి అడుగుతున్నా మీరు. ఎందుకు అది అలా అడుగుతున్నారు? ప్రశాంత్ వర్మ అంటే డిఫరెంట్ లుక్ కదా, ఒక సెలెక్ట్ చేసుకోవడానికి కారణం. ఆల్ లాంటి సినిమా ఏ ప్రెషర్ నుంచి, అది దేర్స్ నో ప్రెషర్, అది రీజన్ ఉండదండి. ఎందుకంటే ఆల్ లాంటి సినిమా నాకు చాలా, ఐ హోప్ నా కెరియర్లో ఇంకా వస్తాయి. ఓకే, దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వుడ్ లైక్ టు డూ. నేను చెప్పాను కదా అసలు నాకు ఎక్స్పెరిమెంట్స్ చాలా ఇష్టం.
అండ్ టచ్ వుడ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ నా ప్యాషన్కి నా వర్క్కి దేర్ ఈస్ a lot of similarities. I'm very passionate about what I do and నాకు ఇలాంటి రోల్స్ చేయాలి అండ్ అందుకే ఇలాంటి రోల్స్ వచ్చేటప్పుడు పట్టుకుని నేను ఫుల్ మీల్స్ తినేలాగా నేను చేస్తాను. బాలీవుడ్లో రెజినా కెసెండ్రాది డ్రెస్ చూసి వేసుకున్న స్టైల్ చూసి ఒక హిందీ సినిమా ఆఫర్ వచ్చిందని విన్నాను, అది ఎంతవరకు నిజం? దట్ వాజ్ వెరీ ట్రూ, కానీ ఆ హిందీ సినిమా అవ్వలేదు. ఐఫాలో నేను వేసుకున్న డ్రెస్ అక్కడ చూసి గుర్తుందా? ఐఫా సౌత్ ఫస్ట్ టైం ఐఫా ఉత్సవం చేసేటప్పుడు. ఈ డ్రెస్ చూసి ఆంకేటువా? ఇది ఎక్కడ మన హైదరాబాద్ లో జరిగిందా? ఇది ఐఫా ఉత్సవం హైదరాబాద్ లో. సూపర్. డిజైన్ చేసింది ఎవరు? ఒక బాంబే డిజైనర్ అండి. బాంబే డిజైనర్. జనరల్ గా ఇప్పుడున్న అమ్మాయిలకి అంటే రీసెంట్ జనరేషన్ వాళ్ళకి ఫ్లవర్స్ అంటే ఎందుకు నచ్చవు? అన్ని అమ్మాయిల గురించి నేను చెప్పుకోను, బట్ ఐ డోంట్ లైక్ ఫ్లవర్స్ ఎందుకంటే నాకు చెట్టు మీద చూడడానికి చాలా ఇష్టం. ఓకే. బట్ అదర్వైజ్ ఐ డోంట్ లైక్ ఫ్లవర్స్ యాజ్ ఇన్ బాగున్నాయి. ఐ లవ్ ఫ్లవర్స్. అంటే చెట్టు మీద ఉండడానికి ఇష్టం లేదు కానీ సెగలో ఉండడానికి అసలు ఇష్టపడరా? ఇష్టం నాకు, లైక్ జాస్మిన్ పువ్వు అవన్నీ. బట్ ఇస్తారు కదా సార్ రోజెస్ అండ్ లిలీస్ అండ్ అవన్నీ ఎందుకు? పాట్ ఇవ్వండి నాకు, నేను ఇంట్లో పెడతా. రోజ్ పాట్ ఇవ్వండి నాకు, నేను ఇంట్లో పెడతా. రోజ్ బుక్కే ఏంటి 2 రోజులు పోతుంది పాపం ఆ రోజ్. ఓకే. సో ఇలాగా మేము పాట్ ఇస్తుంటాం, మీరు టైంకి దానికి వాటర్ వేస్తుంటారా? 100%. షూర్. యా చాలా మంది నాకు ప్లాంట్స్ ఇస్తారు, నేను ఇంట్లో పెడతా. నర్సరీ చూడొచ్చు మీ ఇంట్లో? 100%. ఇప్పుడే చూడొచ్చు. సో నేను ఇంకోటి కూడా విన్నాను, ఫస్ట్ ఫిలిం తమిళ్ మూవీయా? కండనాల్ మొదలు. అదే ఫస్ట్ ఫిలిమా? అవునండి. దాంట్లో జనరల్ గా ఎవరు కూడా ఆ ఏజ్ లో ప్రెగ్నెంట్ గా ఒప్పుకోరు, క్యారెక్టర్ కోసం ఒప్పుకోవాల్సి వచ్చిందా? 14 years ఏజ్ లో. అవునండి. ఓకే. నాకు యాక్చువల్లీ చాలా క్యూరియస్ మైండ్, అందుకే నేను చాలా చేస్తాను జనరల్ గా లైఫ్ లో అండ్ మూవీస్ లో కూడా. ఆ మూవీ ఆడిషన్ కి వెళ్ళేటప్పుడు ఐ రియలైజ్ దట్ ద డైరెక్టర్ ప్రియా మ్యామ్, నా ఫస్ట్ మూవీ ఆల్సో ఒక లేడీ డైరెక్టర్, సో దట్ వాజ్ another big thing for me. ఓకే. నేను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశాను ఆవిడతో when I was in school, and ఆ తర్వాత she worked with Maniratnam garu. So she was Maniratnam garu's assistant for the longest time, and she was now doing her own film. So audition ki elletappudu I realized that she was the director. So ఏదైనా పర్లేదు నాకు, I wanted to work with her. And pregnant ఏంటండి పర్లేదు కదా, as if it's only a movie at the end of it. And it was so interesting to do, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కూడా ఈ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి ఎలోప్ చేసి and she comes back, and Revati ma'am was my mother, and I felt like it was something I had to be a part of. So 14 days shoot ki ade, then we had to put one belly. ఆ సాంగ్ కూడా ఒకటి ఉంది. ఓకే. ఇట్స్ వెరీ ఫేమస్ సాంగ్ తమిళ్లో, పనితొడి పనితొడి అని చెప్పి. ఎవరు సినిమా అనుకుంటారు? ఆ టైంలో ఫుడ్ ఎక్కువ తింటుంటే కెమెరామెన్ వచ్చి చాలా అమ్మ ఎక్కువ తినకు అని అంటే ఎవరైనా ఎస్ అండి, చాలా ఇష్టం నాకు. ఓకే. మంచి ఫుడ్ నాకు చాలా ఇష్టం. మంచి ఫుడ్ అంటే ఇప్పుడు కొత్తగా ఐ వెంట్ టు క్యాన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళాను నేను, అండ్ ఐఎమ్ వెరీ క్యూరియస్ అక్కడ ఫ్రెంచ్ ఫుడ్ ఎలా ఉంటుంది. ఫ్రెంచ్ వాళ్ళకి ఫ్రాగ్స్ లెగ్స్ చాలా ఇష్టం. ఇట్స్ డెలికసీ ఓదే. ఫ్రాగ్స్ లెగ్స్ నేను తినలేదండి, కానీ బట్ క్యూరియాసిటీతో ఐ వాంట్ టు ఈట్ ఇట్. బట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ దట్ యూ వుడ్ గెట్ దేర్ చాలా ఇష్టం అండి నాకు. లైక్ జస్ట్ గ్రిల్ ఫిష్ మేబీ, వాళ్ళు చేసిన టైప్ వేరే, అక్కడ లోకల్ ఫుడ్, లోకల్ ఫిష్ కానీ లోకల్ వెజిటేరియన్ కానీ అన్నీ నాకు ట్రై చేయాలి. వాట్ ఈస్ ఇట్ లైక్? సో యా, ఐమ్ వెరీ ఎక్స్పెరిమెంటల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ ఆల్సో. నాకు జాపనీస్ ఇష్టం, కొరియన్ ఇష్టం, బర్గర్స్ నాకు ఇష్టం లేదు, సో నేను ఎక్కువ తిన్నాను. క్రేవింగ్స్ అయితే నాకు దోశ అంటే చాలా ఇష్టం. దోశ ఇస్ లైక్ పొద్దున్న, ఆఫ్టర్నూన్, రాత్రి ఎప్పుడైనా. చెన్నై సరుకు కదా దోశ, ఎవరికి ఇష్టం ఉండదు. ఓకే. సో రీసెంట్ గా మేము ఆస్ట్రేలియా వెళ్ళాం, క్యాన్బరాలో దోశ హట్ అని ఉంది. అక్కడ కూడా దోశ. అక్కడ వెళ్ళిన తర్వాత మా వైఫ్ని అడిగా, కొత్తగా ఏమైనా ట్రై చేస్తావా అన్న. అంటే దోశ హట్ అంటున్నారు కదా, పన్నీర్ దోశ తిందాం. ఇక్కడికి వచ్చిన పన్నీర్ సరే ఓకే, ఇడ్లీ సాంబారు చట్నీ
ఓకే. బట్ ఇట్ యాక్చువల్లీ టేస్ట్ కొంచెం డిఫరెంట్ అండి. అక్కడ ఉన్న వెజిటబుల్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఓకే. సో మేబీ అది ఆవిడకి కొత్తగా ఉంది. రైట్. జనరల్ గా ఏదైనా మనం ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాం అంటే ఏదో వేరే సినిమాలు చూసి వీళ్ళలాగా మనం ఈ సినిమాలో చెయ్యాలి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం జనరల్ గా. కానీ రెజీనా ఏంటి, ఏదైనా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే సాంగ్స్ వింటామంట. అది ఈ క్యారెక్టర్ కోసం చెప్పాను నేను. బట్ జనరల్ గా ఈవెన్ ఆ సినిమాకి సార్ నేను చాలా ఐరన్ మేడెన్ అవన్నీ లైక్ జస్ట్ అంటే వింటానికి కొత్తగా ఉంది కాన్సెప్ట్, అదేంటో తెలుసుకుందామని నేను కూడా. అవునా. జస్ట్ సార్ సమ్ టైమ్స్ సెట్ లో ఉన్నప్పుడు ఒక 10 థింగ్స్ అవుతుంది కదా ఇన్ ద క్యారవాన్, దెన్ మేబీ ఇంట్లో, మేబీ ఇక్కడ బయట షార్ట్ సరిగా రాలేదు. సో సమ్ టైమ్స్ జస్ట్ టు గెట్ ఇన్ టు దట్ ఇమోషన్, ఇన్ టు దట్ జోన్ నేను వింటాను. ఎలా జిమ్ కి వెళ్ళేటప్పుడు చాలా మంది సాంగ్స్ అవును పాటని వింటారు కదా, అవును. అలాగే. ఎందుకు పాట వింటారంటే జిమ్ చేసేటప్పుడు పక్క వాళ్ళని ఎవరిని చూసుకోకుండా పాట వింటూ కొంచెం ఎక్కువసేపు చేయొచ్చు అనే ఒక ఆలోచనతో చేసుకుంటారు. మామూలుగా వితౌట్ సాంగ్ అయితే చాలేవా ఈరోజు వెళ్తానే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అని వెళ్తారు. బట్ సాంగ్స్ ఆర్ జనరలీ వాట్ ఎన్హాన్సెస్ ది ఎమోషన్ కదండి. మీరు సాడ్ ఉంటే ఒక సాడ్ పాట వింటే సడన్ గా కళ్ళ నుంచి ఒక నీళ్ళు వస్తాయి కదా. సో అలాగే సో అప్పుడప్పుడు నీకు కూడా నీళ్ళు వస్తుంటాయి. అలాంటి ఒక సీన్ ఉందంటే నేను ఏదో ఒక సాడ్ సాంగ్ విని. బట్ ఇట్స్ వెరీ రేర్ అండి. ఐ డోంట్ డూ ఇట్ ఆల్ ద టైమ్. ఇప్పటిదాకా వర్క్ చేసిన డైరెక్టర్స్ తోటి ద బెస్ట్ డైరెక్టర్ 1, 2, 3 నంబర్స్ ఎవరికి ఇస్తారు? అయ్యయ్యో, ఎవరి పేరు చెప్తే పేరు చెప్పలేదంటే అంతే. అదే మనకంటూ ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. నో సార్, బట్ ఓకే. నంబర్ 1 డైరెక్టర్ మీరు వర్క్ చేసిన ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్, ఎలా నంబర్ 1 యాజ్ అ పర్సన్ నా, వాళ్ళ డైరెక్షన్ నా, టాలెంట్ పరంగా, ఏ స్కేల్ లో టాలెంట్ పరంగా వాళ్ళు చేస్తున్నారు. నేను డైరెక్షన్ షార్ట్ బై షార్ట్ చాలా బాగుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగా అర్థం అవుతుంది, హైలీ టాలెంటెడ్ అనే డైరెక్టర్ ఎవరు? ప్రవీణ్ సత్తారు గారు వాజ్ రియలీ గుడ్. ఎందుకంటే నేను రొటీన్ లవ్ స్టోరీ చేసేటప్పుడు వీ వుడ్ డూ రిహర్సల్స్. ఐ రియలీ లైక్ మై డైరెక్టర్స్ వాంటింగ్ టు డూ రిహర్సల్స్ అండి. ఎంత మంచి యాక్టర్ ఉన్నా సరే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే పర్లేదు, బట్ ఐ లైక్ వెన్ ద డైరెక్టర్ అండ్ ది ఆర్టిస్ట్ సిట్ అండ్ డూ రిహర్సల్స్. సీన్ చేసే ముందు సీన్ గురించి ఆలోచించి మాట్లాడి ఇది ఉండొచ్చు, అది ఉండకూడదు. సో అట్లీస్ట్ షూట్కి వెళ్ళేటప్పుడు వెన్ యూ గో ఆన్ సెట్ ఇట్స్ వెరీ స్మూత్ రైడ్. సో ప్రవీణ్ సత్తారు గారు యూస్ టు డూ దట్ విత్ మీ ఆల్ ద టైమ్, అన్ని సీన్స్కి. అండ్ ప్రియా మ్యామ్, మై ఫస్ట్ డైరెక్టర్, కండనాల్ ముద్దల్లో ఉన్న ప్రియా మ్యామ్. ఒక లేడీ డైరెక్టర్ సెట్లో అందరినీ కంట్రోల్ చేయాలంటే ఇట్స్ అ టాస్క్, బట్ షీ హ్యాడ్ ఎవ్రీవన్ ఇన్ హర్ కంట్రోల్. ఇన్ఫాక్ట్ పొద్దున్న షూట్కి వెళ్ళేటప్పుడు యుల్ సీ ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్ సిట్టింగ్ నెక్స్ట్ టు హర్. వాళ్ళు కూర్చొని అన్ని దిల్ బీ లుకింగ్ ఎట్ ఆల్ ద డేస్ వర్క్. అండ్ అన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్కి దిల్ హ్యావ్ అ ట్యాగ్ ఆన్ దెమ్. ఈ రోజు ఏమవుతుంది, ఈ టైంకి, రేపు ఏమవుతుంది, అన్నీ ఒక ఇది ఉంటుంది వాళ్ళ ట్యాగ్ లోనే. సో దే చూసి ఓకే ఇది అవుతుంది, ఇది నెక్స్ట్. వెరీ వెల్ ఆర్గనైజ్డ్ సెట్. సో ఐ రియలీ లైక్ హర్ యాజ్ అ డైరెక్టర్. అండ్ షీ ఇస్ సో గుడ్ టు హర్ యాక్టర్స్. ఒక 14-year-old అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే యుల్ బీ ప్రెగ్నెంట్, ఇంటి నుంచి పారిపోయి వెళ్ళాలి, దెన్ యుల్ కమ్ బ్యాక్ హోమ్, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూ హ్యావ్ టు హ్యావ్ దట్ సెన్స్ కదా, విచ్ ఇస్ రియలీ గుడ్. సో ఐ అబ్సల్యూట్లీ అడోర్ హర్, ప్రియా మ్యామ్. అండ్ థర్డ్ పర్సన్ నేను చెప్పనా? మీరు చెప్తారా? చెప్పండి. నక్షత్రం కృష్ణవంశీ. కృష్ణవంశీ గారు is a taskmaster, proper taskmaster. I miss him actually. Okay. Yeah, కృష్ణవంశీ గారు. ఎలా అనిపించింది? నక్షత్రం చేశా కదా. ఓకే, ఎలా అనిపించింది? క్రియేటివ్ డైరెక్టర్, తను చేసిన మూవీస్ బ్లాక్ బస్టర్స్ కొన్ని. సో ఎలా అనిపించింది? Krishnavamsi garu is a very expressive director. He will make sure he knows what you want, and that's very good to be able to make your actors do what you have written and convince them that this is the right thing to do. Chala mandi directors ki sometimes it will be like okay meer cheyandi, but he's very to the point, knows what he wants, and he makes sure he gets what he wants. I think that's probably why he's where he is today. Inko director unnar sir, Selvaraghavan sir. Selvaraghavan. Yeah. ఏ సినిమా చేశారు తనతోటి? నెంజం మరపుదిలై అని చెప్పి. ఓకే. తమిళ ఫిల్మ్ విత్ ఎస్జే సూర్య. ఓకే. లోకేష్ కనకరాజ్. సో ఆయన తోటి వర్క్ చేశారు కదా. అవునండి. ఏ మూవీ అది? మా నగరం, తెలుగులో నగరం. కానీ ఇప్పుడు కమల్ హాసన్ గారితో అంత పెద్ద హిట్ ఇవ్వడం విక్రమ్, అప్పుడు అనుకోలేదు కదా ఇంత పెద్ద గొప్ప డైరెక్టర్ అవుతారని? అనుకున్నారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే
హీస్ సైలెంట్ కిల్లర్ అని చెప్పకూడదు, బట్ హీస్ లైక్ చాలా క్వైట్ గా ఉంటారు, మాట్లాడరు తను. క్వైట్ గా ఉండేవాడు అందరూ సైలెంట్ కిల్లర్సా? లేదండి. బట్ హీ అగైన్ తనకి తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు. హిస్ రైటింగ్ ఈస్ వెరీ స్ట్రాంగ్. I think his strongest point, according to me, his strongest characteristic, according to me, is his screenplay when it comes to his work. Okay. I like how he thinks. Okay. So, యాక్ట్ చేసిన సినిమాలో ఎప్పుడైనా మీ అమ్మగారు చూసారా? చూసి చాలా బాగా చేశారు రెజీనా ఈ సినిమాలో అని ఎప్పుడైనా అప్రిషియేట్ చేశారా? అవునండి, నాట్ జస్ట్ అప్రిసియేషన్, తను అన్నీ చెప్తుంది. నా మేకప్ గురించి, నా హెయిర్ గురించి, నా యాక్టింగ్ గురించి, ఈ సీన్ గురించి, ఆ సీన్ గురించి. సో షీ విల్ హ్యావ్ కాన్వర్సేషన్స్ అబౌట్ ఇట్. కానీ ఈ మధ్య కాలంలో ఓన్లీ ట్రైలర్స్ చూస్తుంది, ఎందుకంటే షీ హర్ట్ హర్ లెగ్స్, సో షీ కుడెంట్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఫర్ ద లాంగెస్ట్ టైం, ప్లస్ కోవిడ్ అవన్నీ. సో వెబ్ సిరీస్ ఏం వస్తుంది, షీల్ సీ దోస్. ఓకే. సో జనరల్గా ఒక్కొక్క యాక్ట్రెస్కి ఒక రోల్ మోడల్ ఉంటారు. సో రెజీనాకి ఎవరు రోల్ మోడల్? ఇన్స్పిరేషన్ నాకు చాలా అవెన్యూస్ నుంచి వస్తుందండి. ఐ డోంట్ హ్యావ్ వన్ పర్సన్ యాజ్ రోల్ మోడల్. చిన్నప్పుడు యూస్ టు బి అది, బట్ యాజ్ ఐ గ్రూ ఓల్డర్ ఐ అండర్స్టూడ్ దట్ బయట నుంచి చూసేటప్పుడు వేరే, బట్ వన్స్ యూ గెట్ నో ద పీపుల్ అండ్ వాట్ దేవ్ డన్, అది కూడా వేరే. సో ఫర్ మీ రోల్ మోడల్ ఆర్ పీపుల్ ఐ సీ ఇన్ మై లైఫ్ ఎవ్రీ డే. I also have small things that I'm inspired from a lot of people. ఒకసారి చరణ్తో మాట్లాడప్పుడు he told me that you think నాకు కష్టం లేదా, he asked me. Even I still have to go and prove myself every time, which is so right. When you hear these things, you any perspective లో వస్తుంది నీకు. And so it's nice to see everyone doing their thing. ఎందుకంటే like I said, sir, motivation అని ఒక ఇది ఉంది కదా, that the waking up every day and being motivated to do something. So to see your peers waking up every day and being motivated and doing everything, why can't you do it అని ఒకటి ఉంది. So my peers would be my role models. ఓకే. మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి పెద్ద ఫ్యాన్? 2-3 నేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేమ్ ఎవరిది? చిరంజీవి గారు. నెక్స్ట్ రజనీకాంత్, అన్ని ఇండస్ట్రీ కదా. ఓకే. తమిళనాడు. తమిళనాది. జూనియర్ ఎన్టీఆర్. ఓకే. అండ్ బన్నీ. సో జనరల్ గా ఒక్కొక్క హీరోయిన్ కి కోరిక ఉంటుంది లోపల, అదేంటంటే ఈ పలానా డైరెక్షన్ లో చెయ్యాలి అని ఒక ఆశ ఉంటుంది. సో ఏ డైరెక్షన్ లో చేయాలనుకుంటున్నాం? ఐడ్ లైక్ టు వర్క్ విత్ ఎవ్రీవన్ సార్. అది నేను డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ముందు నుంచే ఐ రియల్లీ లైక్, ఆబ్వియస్లీ పెద్ద డైరెక్టర్స్ తో పని చేయాలని ఇది ఉంది. లైక్ who wouldn't want to, but I've never had that one director. If you ask, then I obviously would say Rajamouli garu, because of the things I've heard of him, and not just because of his films, but because of the kind of director that he is. Okay. But otherwise I don't know. I have never thought that ee director to pan cheyali. Maybe ala alochiste it would have happened, maybe anduke avaledu, but yeah. Okay. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నేను ఈ బెస్ట్ ఫ్రెండ్ అని వర్డ్ లో నేను బిలీవ్ చేయను. ఓకే. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ ఒక సూపర్లేటివ్. సో బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉండదు. ఓకే. యు కెన్ హావ్ మెనీ బెస్ట్ ఫ్రెండ్స్ అని నా పర్స్పెక్టివ్. బట్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. క్లోజ్ ఫ్రెండ్స్. యా, సందీప్స్ a close friend. Rakul, we used to talk quite a bit. All of us are working. Sandeep still keeps in touch. Tej, then other different actors and Tejasvi. Ippudu I'm actually the last few years, especially post pandemic tarvata, I don't talk too much to too many people. నేను నా దాంట్లోకి వెళ్ళిపోయాను. అండ్ చెన్నైలో ఉన్న ఫ్రెండ్స్ తో. ఓకే. సో ఇంకా చెన్నైలో ఫ్రెండ్స్ ఉన్నారు? కాలేజ్ ఫ్రెండ్స్? యా, కాలేజ్ అండ్ స్కూల్. ఇండస్ట్రీ నుంచి బయట, ఇండస్ట్రీ బయట చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. సో కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫొటోస్ ప్లీజ్. ఇది ఒక ఫ్యాన్సీ డ్రెస్ అండి. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి గెలవాలంటే, ఏదో స్కూల్ కాదు, ప్రీ స్కూల్ క్రష్ లో గెలవాలంటే ఏం చేయాలి అని చెప్పి, డాల్ ఇన్ ద బాక్స్. డాల్ కొనేటప్పుడు బాక్స్ లో వస్తుంది కదా, అది నేను. డాల్ ఇన్ ద బాక్స్, స్వీటీ డాల్. ది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. అక్కడ కార్నర్ లో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, అతనే రోషన్ విశాల్. ఎస్. అండ్ కింద నా ఫ్రెండ్ లయా. అంటే అప్పటికి ఆల్రెడీ కొట్టడం అయిపోయిందా? దాని తర్వాత అది భయపడి కొడతామని తెలుసు పాపం, అట్టు కూర్చున్నాడేమో తిరిగి. పాపం నా ఫేస్ చూడండి, ముద్దుగా ఉంది నా ఫేస్. తెలుస్తుంది, అరే నీకుందరా అన్నట్టుంది. ఓకే, నెక్స్ట్.
ఇది ఎక్కడది? న్యూ జెర్సీలో స్కై డైవింగ్ కి వెళ్ళాం విత్ టాండమ్ ఇన్స్ట్రక్టర్. ఓకే. అప్పుడు తీసుకున్నాం. భయపడలేదా? భయపడడానికి టైం లేదు అక్కడ. బట్ ద బెస్ట్ పార్ట్ నాకు తెలీదు. I was the last person to jump off the plane. ఓకే. సో అందరూ టాప్ చూసిన తర్వాత ఐ హ్యాడ్ నో చాయిస్. తర్వాత ఓకే, ప్లేన్ లో ఇన్స్ట్రక్టర్ నా వెనక స్ట్రాప్డ్ ఆన్ టు ఈచ్ అదర్. అబ్బాయి ఉంటాడు. స్ట్రాప్డ్ ఆన్ ఈచ్ అదర్, గాట్ టు ద ఇది 1 2 3 లోపల నేను బయట. అంతే. ఓ మై గాడ్ డాటర్. ఎవరు? జోయల్ అని తన పేరు. ఓకే. షీఈ్ మై ఫ్రెండ్స్ డాటర్. షీఈ్ 5 years old నౌ. ఇది అప్పుడు క్రిస్టియన్స్ లో మేము బ్యాప్టైజ్ చేస్తాం పాపని, లైక్ వెన్ దే ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. సో అప్పుడు వెళ్ళే నేను. వాళ్ళు మేఘాలయాలో ఉన్నారు టూరా. ఓకే. నెక్స్ట్. వీళ్ళంతా ఫ్రెండ్సా? అందరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఇంట్లో బర్త్డే సార్ ఇది. ఓకే. ఆ పాప ఎవరు పక్కన? ఈ పాప కవిష్ట. ఓకే. నా నేబర్ అప్పుడు. ఓకే. ఇంకా టచ్ లోనే ఉన్నాం మేము. షీఈస్ గాట్ ఎ డాటర్ నౌ. దట్ ఇస్ సెల్వి. బోత్ ఆఫ్ మై సిస్టర్స్. అండ్ సెల్వి నా క్లాస్ లో నా క్లాస్మేట్ కూడా. ఓకే. నెక్స్ట్. దట్స్ మై మమ్ ఆన్ ది సైడ్, గ్రీన్ సల్వార్ లో. ఓకే. నెక్స్ట్. ఇది ఫస్ట్ హోలీ కమ్యూనియన్. అగైన్ 12 years లోకి యూ హ్యావ్ టు లైక్ డూ దిస్, దెన్ యూ బికమ్ అ ప్రాపర్ క్రిస్టియన్. అప్పుడు అన్ని క్రిస్టియన్ ఇది చేయొచ్చు మీరు. చర్చ్ లో కమ్యూనియన్ అని ఇస్తారు. మీరు చూసారా ఎప్పుడైనా? వైట్ కలర్ ది ఇస్తారు కదా, అది. సో అవన్నీ తీసుకోవచ్చు. యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ద చర్చ్ యాక్టివిటీస్ అప్పుడు. ఇది కూడా మేఘాలయ ఉంది. అది జోయల్ సార్. చూసారు కదా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడా? మేఘాలయకి వెళ్ళి. సూపర్. సో అలాగే ఇంకా రెజినా నెంబర్ ఆఫ్ మూవీస్, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్, నెంబర్ ఆఫ్ వెబ్ సిరీస్ అన్ని చేసి ఇంకా బాగా పేరు సంపాదించాలని, థ్యాంక్ యూ, డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ రెజినా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బ్ ఖైర్.